హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, మనం ఇంట్లో ప్రతి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి, హైజెనిక్గా ఉంచుకోవాలి అంతకన్నా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి పని చేసినప్పుడల్లా దాంట్లో శుభ్రత కోసం ఎక్కువగా అయితే శ్రద్ధ వహిస్తూ ఉంటాం, ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటాం. మరి ఇలా టైము అంతా కూడా ఇంటిని సర్దుకోవడానికి, తుడుచుకోవడానికి, ప్రతి గదిని కూడా అందంగా ఉంచుకోవడానికి, అందులో హైజెనిక్గా ముందాడు చెప్పినట్టు ఉంచుకోవడానికి టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేసిన మనం ఒక్కొక్కసారి చాలా వరకు కూడా చేసే చిన్న చిన్న పనులైనా కూడా వాటిని తొందరగా అయితే కంప్లీట్ చేయలేమండి. అంటే ప్రతి పని మీద ఎక్కువగా ఈ చెయ్యాలి, అందులోనూ శుభ్రత విషయంలో ఎక్కువ టైం నిజంగానే తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనకు ఉండే కొద్దిపాటి పరిసరాలలో కూడా ఎక్కువగా దుమ్ము పట్టిపోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎంత మనం దాని మీద మనసు పెట్టి చేసినా కూడా చాలా వరకు కూడా టైం అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా బయట అంటే మన ఎంట్రన్స్ మొదలుకొని ప్రతి గది ఈ విధంగా చేసుకున్నా కూడా మనం చేసుకునే పనిలో సాటిస్ఫాక్షన్తో పాటు టైంను కూడా ఆదా చేసుకోవాలండి. ఎందుకంటే కాలం పరిగెడుతున్న ఈ రోజుల్లో టైం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కదా. ఇలా అనుకుంటే అలాగా పని అయితే అయిపోదు, మనం చెప్పినంత సులువు కూడా కాదండి పని అయిపోవాలంటే. కానీ మనం చేసే పనుల్లో కిచెన్లో ఎక్కువగా అయితే మనకి ప్రతిరోజు, అంటే మిగతా గదుల్లో ఉండదని కాదండి, ప్రతిరోజు ఇప్పుడు బెడ్రూమ్ అనుకోండి, బెడ్షీట్స్ని ఒకసారి సర్దేసుకుని కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా పిల్లల రూమ్స్ అనుకోండి, వాళ్ళు చదువుతున్న బుక్స్ అవి తీసి సెట్ చేసేసుకుని ఒకసారి పైపైన డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకి వంటగది అనేది అలా కాదు కదండి. వంటగదిలో నిద్ర లేచింది అంటే మనం చెప్పాలి అంటే తెల్లవారి 5 గంటలు మొదలు రాత్రి 10 పడుకునే వరకు కూడా ఇంచుమించు మనం వంటగదిలో పని అనేది చేస్తూనే ఉంటాము. ఇలాంటి వంటగదిలో ప్రతిరోజు ఎదురయ్యే సమస్య చెప్పుకున్నాం కదండి, శుభ్రతతో పాటుగా హైజెనిక్గా ఉంచుకోవటం అనేది కిచెన్లో మాత్రమే సాధ్యం. నిజమండి, సాధ్యపడే పనే మన కిచెన్లో కూడా హైజెనిక్గా ప్రతిరోజు కూడా ఉంచుకోవడం. అందుకే వంటగదిలో ఎక్కువగా అయితే మనం శుభ్రత అనేది పాటిస్తాం మిగతా గదులు అన్నింటికన్నా కూడా. ఇంకా చాలా వీడియోస్లో మన ఛానల్లో అయితే చెప్పుకునే విధంగా నేను పాటించే ఒక 10 టిప్స్ అయితే ఇక్కడ మీతో అయితే షేర్ చేస్తున్నానండి. మొదటిగా మనం వంట చేస్తున్నప్పుడు వాడే ఈ గరిటెల్ లాంటివి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటామండి. దానివల్లే అంటే మనం ఎక్కువగా వంట చేసే ఆయిల్ మాత్రం స్టవ్ అంతా కూడా ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయటం వల్ల, లేదంటే మనం వాడే పక్కన పెట్టిన పాత్రల మీద పెట్టేయడం వల్ల, లేదా కౌంటర్ టాప్ మీద పెట్టేయడం వల్లే మనకి దాని మీద తెలియకుండా ఉన్న బ్యాక్టీరియా, అంటే మనం ముందు రోజు ఎంత క్లీన్ చేసినా, మార్నింగ్ లేచి క్లీన్ చేసుకున్నా ఈ గరిటెకుండే జిడ్డు అక్కడికి, లేదంటే కౌంటర్ టాప్ మీద ఉన్న ఏదైనా ఒక చిన్న బ్యాక్టీరియా లాంటిది కానీ మన గరిటెలకైతే అంటుకుని ఈ విధంగానైతే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్న ప్లేట్ని అయితే కంపల్సరీ మనం వంట చేస్తున్నప్పుడు పెట్టుకుంటే మనకి చాలా వరకు కూడా శ్రమ తగ్గిపోయినట్టే. ఇంకా కూరలు కట్ చేసే బౌల్స్ ఉంటాయి కదండి, వాటి కోసం నేనైతే ఇలా 2 బౌల్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లూ టబ్లో అయితే కూరగాయలన్నింటినీ కూడా కడుక్కుంటానండి. అదేవిధంగా ఇక్కడ హోల్స్ ఉన్న గ్రీన్ కలర్ ఉంది కదండి, దీంట్లో అయితే మాత్రం కడిగేసిన కూరగాయలని దాంట్లో అయితే వాడేసుకుంటాను. అంటే ఆ బౌల్లో కడిగేసి దీంట్లో అయితే పెట్టుకుంటాను. ఇంకా కూరగాయలు కట్ చేయడం అయిపోయింది, వాటితో ఇంకా నాకేం పని ఉంది అనుకోకుండా వాటిని మాత్రం వెంటనే అయితే కడుక్కొని ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటానండి, ఎక్కడ ప్లేస్కి అక్కడ. అదేవిధంగా కట్ చేసిన చాకు, పీలరు ఇవి కూడా అలా అశ్రద్ధగా వదిలేయకుండా వాటిని కూడా, అంటే నేను కూరగాయలకి గ్యాప్, అంటే ఇప్పుడు మనం 2 ఐటమ్స్ చేసుకున్నాం అనుకోండి, ఒకటి కట్ చేసిన తర్వాత కంపల్సరిగా వాటిని కడిగేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ని కట్ చేయడానికి అయితే వాటిని ఉపయోగించుకుంటాను. ఈ విధంగా పీలర్ కానీ చాక్ కానీ కూడా అలా ఎలా పడితే అలా వదిలేనండి. పని అయిపోయిన తర్వాత మాత్రం వాటిని ఖచ్చితంగా కడిగేసి మళ్ళీ అది కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా వెంటనే అయితే వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తాను.
ఇక్కడ చాపింగ్ బోర్డు ఉంది కదండి, దాన్ని కూడా అయితే క్లీన్ చేస్తాను. ఈరోజు బెండకాయల కూర చేశాను కాబట్టి కొద్దిగా బెండకాయ జిగురు అనేది ఉంటుంది కదండి, దానివల్ల నేను ఇంట్లో చేసుకునే లిక్విడ్ ఉందండి, దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇలా జిగురుగా ఉన్న వస్తువుల్ని కట్ చేసినప్పుడు మాత్రం ఆ లిక్విడ్ వేసి మాత్రం వెంటనే క్లీన్ చేసి వాటిని కూడా అలా వదిలేకుండా వెంటనే ఎండలో అయితే ఆరబెట్టేస్తాను. ఇక మూడో టిప్ అని చెప్పొచ్చండి, మనం చేతులు అనేవి ఎప్పుడు వంట చేసినప్పుడు తడిగా ఉంటాయి కదా, వాటిని ఎక్కడ పడితే అక్కడ రాసేయకుండా, ముఖ్యంగా మన వంటికి వేసుకున్న డ్రెస్ మీద రాసేయడం చాలామందికి అలవాటు. అలా కాకుండా ఒక నాప్కిన్ ఏదైనా ఇక్కడ పెట్టుకున్నామండి, లేదంటే టిష్యూ పేపర్ ఏదైనా కూడా ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా అయితే మనం చేతులు అనేవి వెంటనే అయితే తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ 4వ టిప్ కింద ఇక్కడ మీకు చూపించిన ఈ చిన్న నాప్కిన్ గురించి నేను ఇక్కడ చూపించిన ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా దాన్నే అయితే దగ్గరించుకుని కౌంటర్ టాప్ అనేది ఎప్పటికప్పుడైతే ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. సాధారణంగా ఇక్కడ అనుకోవచ్చు వంట అయిపోయిన తర్వాత కిచెన్ అనేది ఈ విధంగా క్లీనింగ్గా ఉందని. కాదండి, వంట చేస్తున్నప్పుడే నేను ఈ విధంగా అయితే క్లీనింగ్ అనేది చేసేసుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు మనం ఇలా వెంటనే క్లీన్ చేసుకోవటం వల్ల కౌంటర్ టాప్ అనేది మనకి ఒక పెద్ద సమస్యగా, అంటే పని అంతా అయిపోయాక అది ఇంకొక పెద్ద పనిగా అయితే మనకు అనిపించదండి. ఇంకా ముందు రోజు రాత్రే చూడండి ఈ విధంగా అంట్లో అన్నీ కూడా మనం చక్కగా తోమి పెట్టేసుకుని ఆరిపోయాయి కదండి. ఇంక ఇప్పుడు ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మనం తోముకున్న సామాన్లు ఇలా ఆరబెట్టుకుని ఉంచుకుంటే మన్నాడు మన పని అనేది చాలా ఈజీగా ఫటాఫట్మని అయిపోతుంది. ఏమంటారు? అందుకే నేను ముందు రోజు నైటే మొత్తం అంట్లన్నీ కూడా ఏది షింక్లో ఉంచకుండా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగు బాక్సుల బిజీలో నాకు అస్సలు ప్రాబ్లం అనేది రాదండి. ఇక నెక్స్ట్ టిప్, ముందే నేను లేచిన తర్వాత గదులు అన్నీ కూడా ఊడ్చేసుకుంటానండి. అందువల్లే నాకు ఈ కిచెన్తో పాటు గదులు కూడా ఇబ్బందిగా అనిపించవు. అంటే కింద నేల మీద మట్టి లేదంటే ఒక రకమైన మనకి మరకలు ఇలాంటివన్నీ ఉంటే మాత్రం మనకి చేసేటప్పుడు కూడా మైండ్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి గదులన్నింటినీ ఊడ్చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాతే వంట అనేది స్టార్ట్ చేసుకోవటం నాకున్న మంచి అలవాటు. ఇంకా చిన్న అంటే కొద్దిగా మనకి మిగిలాయి అనుకోండి ఏదైనా ఐటమ్స్ని, నేనైతే వెంటనే ఈ విధంగా వేరే చిన్న బౌల్లోకి సర్దేసుకుంటే మనకి పని కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అంత పెద్ద వస్తువులు పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్న బౌల్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేసి వెంటనే దాన్ని తోమేసుకోవడం అనేది అయిపోతుంది అక్కడికక్కడే. ఇంకా మనం ఎప్పటి వస్తువులు అప్పుడు మనకి ఇలా అయిపోతూ ఉంటాయి కదండి వంట చేసుకునేటప్పుడు, అవి మనం మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటాం. చేసుకునేటప్పుడు వాటిని ఎక్కడ పడితే ఎక్కడ పెట్టేసుకుని వెంటనే దాని మీద పోసేసుకుంటే, ఇదిగో చూడండి ఇక్కడ సాల్ట్ వేసేటప్పుడు నేను కిందన చిన్న పేపర్ టిష్యూ లాంటిది వేయడం వల్ల సాల్ట్ డబ్బాలో సాల్ట్ పోసేటప్పుడు కింద పడిన ఆ సాల్ట్ అంతా కూడా మళ్ళీ ప్రత్యేకించి నాకు కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ టిష్యూ పేపర్ మీదే పడిపోయిందండి. మీకు నచ్చితే అందులో పోసుకుని వాడుకుంటారు, లేదంటే వాటిని మళ్ళీ అక్కడికక్కడే టిష్యూ పేపర్ని క్లీన్ చేసేసుకుని డస్ట్బిన్లో అయితే వేసేసుకుంటారు. ఇవేనండి. ఇంకా మనం ఇంకొక అన్నిటికన్నా మంచి పాయింట్, ఇందాక చెప్పాను స్నానం చేసిన తర్వాతే నేను వంట అనేది చేసుకుంటానండి అని. అన్నింటికంటే మంచి పద్ధతి, బెస్ట్ అంటే చెప్పాలి అంటే స్నానం చేసిన తర్వాత వంట చేసుకోవటం అండి. ఇది మనకి మన ఇంటిలో అందరి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇంటి ఇల్లాలు స్నానం చేసిన తర్వాత మనం కానీ వంట చేస్తే నిజంగానే హైజెనిక్గానే ఉంటుందండి. రాత్రి పట్టిన ఆ చెమట బట్టలతో కానీ లేదంటే మనం పడుకున్న ఇలాంటి బ్యాక్టీరియా ఉన్న బట్టలతో కానీ స్నానం అంటే ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్స్కి వాటికి కూడా వెళ్తూ ఉంటాం కదా మనం, ఆ టాయిలెట్కి వాటికి వెళ్ళిన ఆ బట్టలతో తిరిగి మళ్ళీ మనం వంట చేయకుండా ఇంటిలిపాటి ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో మనం ఈ విధంగా చేశామా ఆరోగ్యంతో పాటు మనకి మానసిక శాంతి, అదేవిధంగా దీపారాధనకు వల్ల వచ్చే మన ఒక బెనిఫిట్స్ కూడా మనం పొందిన వాళ్ళు అవుతాం కదండి. అందువల్లే పొద్దున్నే ప్రతిసారి మన వీడియోలో చెప్పుకునే విధంగా 1 గంట ముందు లేచి మనం కానీ పనిని ప్రారంభించామా, ఇంటి పని మొత్తము కూడా ఈ విధంగా పదే సార్లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇందాక చెప్పుకునే విధంగా మనం ఇంటిలిపాది ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యాన్ని మానసిక తృప్తిని కూడా పొందిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మనం దీపారాధన పొద్దున్నే చేసుకోవటం వల్ల వచ్చే ఆ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, అదేవిధంగా పూజ చేసుకున్న ఫలితం కూడా మనకి చాలా వరకు అందుతుందండి. ఇంకా అన్ని పనులు అయిపోయాయి కదా, ఈరోజు ఆవకాయని పెట్టాలి
అని చెప్పి ఈ విధంగా మామిడికాయల్ని కట్ చేయించి తెచ్చుకున్నానండి మార్కెట్ నుంచి. ఇక్కడ నేను పెట్టే ఆవకాయకైతే కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలండి. వీటిని అయితే తెచ్చుకుని అక్కడే క్లీన్ చేసేసుకుని తుడిచేసుకుని క్లాత్ని ఈ విధంగా ఇంటికైతే తెచ్చుకుని వెంటనే అయితే ఇలాగ ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే మనం తెచ్చుకున్న తర్వాత పని ఉందిలే తర్వాత ఇంటి పని అంతా చేసుకుని తర్వాత పెట్టుకుందాము అంటే మాత్రం ఈ లోపు మామిడికాయల లోపల ఉన్న ముక్కలన్నీ మగ్గిపోతాయి. కాబట్టి తెచ్చుకుని వెంటనే ఒక పల్చటి కాటను బట్ట మీద వేసుకుని మనం ఈ విధంగా పరిచేసుకుని శుభ్రమైతే చేసేసుకోవాలండి. ఇంకా నేనైతే ప్రతిసారి ఆయిల్ అనేది ఆడించి తెచ్చుకుంటాను, కానీ ఈసారి ఆయిల్ ప్యాకెట్ అనేది తెచ్చేసుకున్నానండి, నువ్వుల నూనె. వాటితో పాటుగా ఎప్పుడు కూడా 3 మ్యాంగోస్ కారం అయితే తెచ్చుకుంటాను. ఇంకా ఆవ అనేది మా ఇంటి దగ్గర ఒక మార్కెట్ ఉందండి. దాంట్లో అయితే ఆవని డైరెక్ట్గా పొడి కింద ఆడి ఈ విధంగా ప్యాకెట్లు అనేవి కడతారు. ఇంకా అక్కడి నుంచి ఆవు పొడి అనేది తెచ్చేసుకున్నాను. ఇంకా కొలతల విషయం చెప్పాలి అంటే గిన్నెన్నర ముక్కలు, అంటే మనం ఏ గిన్నెతో అయితే తీసుకుంటున్నామో ఆ ముక్కలు దానికి మొత్తం ఆవ, ఉప్పు, కారం 3 కలిపి ఒక గిన్నెడైతే రావాలండి. ఆ విధంగా అయితే కొలుచుకుంటాను. అంటే నాకున్న కొలత ఉజ్జాయింపుగా ఈ విధంగా అయితే ప్రతిసారి ఆవకాయ అనేది పెట్టుకుంటాను. ఈ విధంగా చేసి చూడండి, మీకు ఒకసారి పెడితే వచ్చేస్తుంది. ఈజీ అండి. ఆవకాయ పెట్టడం అనేది నిజంగానే చిటికలో అయితే అయిపోతుందండి. అప్పటికప్పుడు గంటలో కూడా కూర్చుని ఆవకాయ అనేది మనం పెట్టేసుకోవచ్చు. చెప్పాను కదా, ముక్క అంతా శుభ్రం చేసేసుకుని వాటిపైన పొరలు అవి పీకేసుకుని నాకు ఇక్కడ గిన్నెన్నర ముక్కలకి గిన్నెడు ఉప్పు, అదేవిధంగా కారము, ఆవా అనేది మొత్తం ఈ గిన్నెడైతే వచ్చేట్టు చూసుకుంటాను. అంటే అన్నిటికీ 1 1 1 3 కూడా సరి సమానంగా. ఇంకా మీకు కావాలంటే ఉప్పుని కొద్దిగా తగ్గించి అయితే వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఉప్పు అనేది డైరెక్ట్గా మనం కొనేస్తున్నాం కాబట్టి అది మనకి ఉప్పుగా అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక 1/2 గ్లాస్ తగ్గించుకుని అయితే పోసుకోవచ్చు. ఒకవేళ తక్కువ అయితే తర్వాత కలుపుకోవచ్చు. సో ఈ విధంగా గిన్నె అంతా నిండే వరకు అన్నీ కూడా తల ఒక గ్లాసుని అయితే నింపుకుని ఈ విధంగా ఒక వెడల్పాటి బేసన్లో అయితే వేసుకుని కొద్దిగా పసుపు, 1-1.5 స్పూన్ పసుపు అనేది వేసుకుని ఉజ్జాయింపుగా మనం చూసుకుంటే ఆ ముక్కలకి ఎన్ని మెంతులు పడతాయనేది తెలుస్తుంది. ఆ విధంగా మెంతులు అనేవి ఈ విధంగానే అయితే ఈ పచ్చికారంలోనే అన్నిట్లోనూ కలిపేసి మొత్తం మనకి ఉప్పు, అదేవిధంగా కారం, ఆవపొడి అన్నీ కూడా ఇలాగ మిక్స్ అయ్యేంత వరకు చేతితో అయితే ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇందాక మనం వేసుకున్న పసుపు, మెంతులు కూడా ఇందులోనే అయితే కలిసిపోయాయండి. ఇంకా మనం ఆవకాయలు అనేవి జాడీలో పెట్టుకోవడం మంచిది. అంటే అప్పటికప్పుడు ఏదైనా అవసరానికి లేకపోతే ఏదైనా గాజు పాత్రలో కానీ, లేదు అంటే ఇంకా స్టీల్ డబ్బాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకున్న 3వ రోజుకి మాత్రం వాటిని కలిపేటప్పుడు మళ్ళీ తిరిగి ఇలాంటి జాడీలో ట్రాన్స్ఫర్ చేసుకోవడం మంచిది. లేదంటే డైరెక్ట్గా ఇలా జాడీలు కొనుక్కొని పెట్టేసుకోవడమే చాలా వరకు ఊరగాయ అనేది నిలవ ఉంటుంది. ఇంకా ఇంతకంటే మనం 3 కలిపిన కారం అనేది ఉంది కదండి, దాంట్లోకి అయితే నువ్వుల నూనె తెచ్చుకున్నాం కదా, కొద్దిపాటి నువ్వుల నూనెలో తీసుకుని ఇందాక మనం శుభ్రం చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక్కసారి మనం బిరుసెక్కిపోకుండా ఆ ఆయిల్లో అయితే ముంచి అప్పుడు మనం తిరిగి ఈ కారం ఉంది కదండి, మిక్స్ చేసుకున్న కారం దాంట్లో ఒకసారి తడిపేసి 3టిని కలిపి తిరిగి జాడీలో అయితే పెట్టేస్తున్నాను. చెప్పగా చిటికెలో పనండి నిజంగా ఆవకాయ అనేది. మనం పగలంతా ఎండాకాలంలో చేసుకోలేకపోయినా రాత్రి ఒక 8 గంటలకు 9 గంటలకు కూడా ముక్క కొట్టించుకుని రాత్రి కూడా పెట్టేసుకోవచ్చు. మాగాయకి అయితే కొద్దిగా ఎండ కావాలి, కానీ ఆవకాయ అనేది చిన్న పిల్లలు చూసినా పెట్టేస్తారు, అంత ఈజీగా చేసుకోవచ్చండి. సో ఈ విధంగా నేను ఇందాకడ కలిపిన కారము, ఆవా, ఉప్పు మిశ్రమం అయితే ఉంది కదా, వాటిలోకి కట్ చేసిన మామిడికాయలు శుభ్రం చేసుకుని అన్నింటినీ కూడా ఒక్కసారి నువ్వుల నూనెలో ముంచి తిరిగి కారంలో వేసి అవన్నీ కలుపుకుని తిరిగి జాడీలో అయితే పెట్టేసి పైన కొద్దిగా ఆయిల్ని అయితే వేసిస్తున్నాను. ఇంకా తర్వాత వెల్లుల్లిపాయలు అవి ఒలిచి దీంట్లో వేసి కొద్దిగా ఆయిల్ అనేది కూడా యాడ్ చేస్తానండి. ఇదన్నీ కూడా నాకు ఒక 3 రోజుల తర్వాత ఘుమఘుమలోనే ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలాంటి ఆవకాయని టేస్ట్ చేయాలంటే మీరు కూడా మరి ఆలస్యం ఎందుకు, ఈ విధంగా ఇప్పుడే కాయలు తెచ్చుకుని చిటికలో చేసేసుకోండి. మరి ఇంకా మీకు నా ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, నమస్తే.